హలో అండి. ఈరోజు మీకు నేను వెజిటేబుల్ రైస్ ఎలా చేసుకోవాలన్నది నా ఐడియా ద్వారా చెప్తాను. ఇది చాలా సింపుల్ అండి. మనం పిల్లలకి బాక్స్కి పెట్టచ్చు. ఎవరైనా మన ఇంటికి బంధువులు వచ్చినప్పుడు చిటికలో చేసేయవచ్చండి. మన ఇంట్లో ఏమి కూరగాయలు లేనప్పుడు, కూర అనుకున్నప్పుడు 2 రకాల కూరగాయలు ఉంటే చాలు చేసేసుకోవచ్చండి. ఇప్పుడు ఎలా చేయాలనేది నేను చెప్తాను. నేనైతే ఒక కప్పు రైస్ తీసుకున్నానండి. ఈ కప్పు రైస్ మన శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకోవాలా. ఇవైతే బాస్మతి రైస్ అండి. ఇప్పుడు ఇందులోకి కూరగాయలు, ఒక బంగాళదుంప, ఒక క్యారెట్, ఒక క్యాప్సికమ్, ఒక ఉల్లిపాయ, 2 టమాటాలు, కొంచెం గ్రీన్ పీస్, 3 పచ్చిమిర్చి తీసుకున్నానండి. ఇప్పుడు ఇందులోకి మనం కొబ్బరి పాలు అనేది వేస్తామన్నమాట ఈ రైస్లో. అందుకోసం నేను ఒక అరచిప్ప కొబ్బరి అనేది తీసుకున్నా. ఈ కొబ్బరిని మనం చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. కూరగాయలని కట్ చేశాను, కొబ్బరిని కూడా కట్ చేసేసుకున్నాము. ఇప్పుడు బిర్యానీలోకి బిర్యానీ ఆకు, రెండు లవంగాలు, కొంచెం చెక్క, కొంచెం సాజీరు, కొంచెం అనాస పువ్వు తీసుకున్న. ఈ కొబ్బరిని మనము ఒక అర టీ గ్లాస్ వాటర్ వేసి మిక్సీ పట్టుకొని ఒక క్లాత్లో కింద ఇలా జాలి పెట్టి క్లాత్లో కొబ్బరి అనేది వేసి మనము కొబ్బరి పాలు పిండుకోవాలన్నమాట. అప్పుడు నీట్గా కొబ్బరి పాలు అనేవి వస్తాయి. ఇప్పుడు మనము ఒక పాన్ పెట్టి దాంట్లో కొంచెం ఆయిల్ అనేది వేసి ఈ బిర్యానీ ఆకు ఇవి మసాలా అనేది వేసుకొని 2 నిమిషాలు వేపుకోండి. ఎక్కువ వేపనవసరం లేదు. తర్వాత పచ్చిమిర్చి, ఆనియన్స్ వేసి ఇవి కొంచెం దోరగా వేపుకోండి. కొబ్బరి పాలు అనేది వేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసినాక 2 నిమిషాలు కలుపుకోవాలా. మంట అనేది చిన్న మంట పెట్టుకోండి, పెద్ద మంట అనేది పెట్టద్దు. ఇలా గెంటుతోటే గట్టిగా అలా అనుకుంటూ మీరు కలుపుకున్నారంటే అడుగంటదు. ఇప్పుడు ఇందులోకి టమోటాలు వేసి ఈ టమోటాలు కొంచెం మెత్తగా అయ్యేంత వరకు టమోటాని కలుపుకోవాలన్నమాట. ఇది చాలా ఈజీ అండి, తొందరగా కూడా చేసేసుకోవచ్చు. పెద్ద కష్టపడని అవసరం లేదు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. కొబ్బరి పాలు అనేది వేస్తే చాలా బాగుంటుంది. ఇలాగా టమోటా అనేది ఉడికిన తర్వాత ఇందులోకి మనం కోసుకున్న కూరగాయ ముక్కలు వేసేసుకోవాలన్నమాట. ఈ కూరగాయ ముక్కలను కూడా కొంతసేపు మనం కలుపుకోవాలా. చూడండి, మీకు ఎక్కడైనా అల్లం మసాలా అన్నది అడుగంటిందా? అడుగంటలేదు కదా. గెంటుతోటే ఈ విధంగా మనం కలిపామంటే ఎక్కడ మాడిపోదు, అడుగంటదు. కొంచెం చిన్న మంట పెట్టుకొని మీరు కలుపుకోండి. ఇలా కొంచెం వేగిన తర్వాత రుచికి తగినంత సాల్ట్ అనేది వేసుకోండి. సాల్ట్ అనేది వేసినాక 2 నిమిషాలు కలుపుకోవాలన్నమాట. ఇలా 2 నిమిషాలు కలిపిన తర్వాత ఇందులోకి కొంచెం ధనియాల పొడి అనేది వేసుకోండి. ఈ ధనియాల పొడి వేపి, కొంచెం జీలకర్ర, ధనియాల పొడి వేపి చేసిన పొడి అనమాట. అది నేనే తయారు చేసుకున్నాను. నేనైతే బయట మసాలా అనేది నాన్ వెజ్కి కానీ ఇలా బిర్యానీలకు అయితే మాత్రం వాడనండి నేను. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇందులోకి కొబ్బరి పాలు అన్నమాట. మనం ఇందాక కొబ్బరి పాలు తీసి పెట్టాం కదా, ఇవి ఎన్ని వచ్చినాయో చూద్దాం. కరెక్ట్గా కప్పు కొబ్బరి పాలు అయితే వచ్చినాయండి. ఇప్పుడు ఈ కప్పు కొబ్బరి పాలకి ఇంకొక కప్పు అనేది వాటర్ వేసుకోండి. మనం 1 కప్పు బియ్యం వేసుకున్నాం కదా, 2 కప్పులు నీళ్ళు అనేది వేసుకోవాలా. ఒక కప్పు కొబ్బరి పాలు వచ్చినాయి, 1 కప్పు నీళ్ళు 2 కలిపి ఇప్పుడు మనం వేసుకోవాలన్నమాట. మనం బియ్యం ఎంత తీసుకుంటామో 1 కప్పు నీళ్ళు తీసుకున్నాను కదా, 1 కప్పు కొబ్బరి పాలు తీసుకోవాలి. అప్పుడు ఇది బాగా వస్తుందన్నమాట వెజిటేబుల్ రైస్ అనేది. బియ్యము మనం అలా వడబోసుకోవాలన్నమాట, నీళ్ళు అనేది ఉండకూడదు. నేను గరం మసాలాకి 2 లవంగాలు, 2 యాలకులు, కొంచెం చెక్క వేసాను. అది దంచి వేసుకోవాలన్నమాట. వేసేసాను కదా, ఇప్పుడు బియ్యం కూడా వేసేసాను అనమాట. ఇప్పుడు కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర, గరం మసాలా కూడా అప్పుడప్పుడు మనం దంచి వేస్తే మంచి స్మెల్ వస్తుందండి. నేను కొత్తిమీర, పుదీనా కూడా కుండీలో కోసుకొచ్చి కడిగి వేసానండి. మంచి స్మెల్ అయితే వస్తుంది కొత్తిమీర, పుదీనా కూడా. ఈ రైస్ అయితే నాకైతే మంచి స్మెల్ వస్తుందండి. ఇలా ఒకసారి మొత్తం కలిపేసుకున్నాక మనం కుక్కర్కి మూత పెట్టేసి విజిల్ అనేది పెట్టేయాల. 2 విజిల్ వస్తే చాలండి. 2 విజిల్ వచ్చినాక మనము స్టవ్ అనేది కట్టేసేసుకొని అప్పుడు విజిల్ పోయిన తర్వాత విజిల్ తీసేసి మనము మూత తీసి చూడాలన్నమాట. ఇప్పుడు ఎలాగుందో బిర్యానీ మూత తీసి చూద్దాము.
చూడండి పైన ఆకంతా వచ్చేసింది కదా, అలాగా. ఇప్పుడు గెంటెతో కలిపెడదాం. ఇది అడుగంటిందా, ముద్దయిందా, పొడి పొడిగా వచ్చిందా మీరే చూడండి. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. ఈ విధంగా రావాలండి. ఇప్పుడు కొంచెం నెయ్యి అనేది వేసుకోవాలా. నెయ్యి అనేది ముందైనా వేసుకోవచ్చు, తర్వాత అయినా వేసుకోవచ్చు. ఇలా వేడి మీద నెయ్యి అనేది వేస్తే కలుస్తుంది. చూడండి ఎలా పొడి పొడిగా వచ్చిందో. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చితే ఒక లైక్ అనేది ఇవ్వండి.